వెల్కమ్ బ్యాక్ టు జూమ్. మొన్న నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వీడియో చేస్తున్నా అని కమ్యూనిటీ పోస్ట్ పెట్టగానే 200 మందికి పైగా కామెంట్స్ చేసి నన్ను మీ ఓన్ బ్రదర్ లాగా చేసుకుని ప్రతి ఒక్కళ్ళు నాకు జాగ్రత్తలు చెప్పారు. మీ లవ్ అండ్ సపోర్ట్ చూసాక ఒకటే అనిపించింది, ఖచ్చితంగా మనం గ్రో అవుతాం అండ్ మన యూనిటీని చూసి ఫ్యూచర్ లో ఈ లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కళ్ళల్లో కారం కొట్టుకుని ఏడుస్తూ చచ్చిపోతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతలా ఏ స్వార్థం లేకుండా ప్రతి వీడియోకి సపోర్ట్ చేసే మన ఛానల్ మెంబర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ కి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. మీలాంటి మెచ్యూర్డ్ ఆడియన్స్ ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో ప్రతి వీడియో లాగే ఈ వీడియో కూడా ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా చేస్తాను. హ్యాపీగా చూడండి. ఇంక మ్యాటర్ లోకి వచ్చేస్తే ఈ వీడియో చేయడానికి రీజన్ ఒక కామెంట్. మన ప్రీవియస్ వీడియోకి కామెంట్ చేస్తూ ఒక బ్రదర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి రాకముందు ఆర్ఎస్ఎస్ అలాగే ఏబీవీపీలో ఉండేవారు, అలాగే టీడీపీలో యాంటీ కాంగ్రెస్ అంటూ రచ్చలేపేవాడు. అలాంటి మనిషి సడన్ గా కాంగ్రెస్ తరపున సీఎం అయ్యాక హిందూ దేవీ దేవతల్ని కామెడీ చేస్తూ తిట్టడం ఏంటి, వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మనల్ని కావాలని ఎందుకు సప్రెషన్ కి గురి చేస్తున్నారు, అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి వెనకాలన్న రీజన్ ఏంటి అని అడిగారు. అండ్ దానికి సమాధానమే ఈ వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మన ధర్మం గురించి మాట్లాడిన ప్రతిసారి ఏంటి ఎప్పుడు మతం గురించే మాట్లాడతావు, పాలిటిక్స్ అంటే మతమేనా ఇంకేం లేవా అని అడుగుతారు. నిజానికి మన చుట్టూ జరిగే పాలిటిక్స్ అన్ని కూడా ఈ మతాల చుట్టూ తిరుగుతున్నాయి. దాంతోనే ఈ పాలిటిషియన్స్ మనతో చాలా రకాల గేమ్స్ ఆడుతున్నారు అండ్ ఈ వీడియోతో దాన్ని నేను ప్రూవ్ చేస్తాను. సో లెట్స్ టాక్ అబౌట్ మిస్టర్ రేవంత్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి జర్నీని ఫేజ్ వైజ్ వద్దాం. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు హిందువుల్ని చులకనగా చూసి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు, కానీ ఇదివరకు అంటే ఆయన కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఆయన ఒక ఏబీవీపీ యాక్టివిస్ట్. ఈ ఏబీవీపీ అంటే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఒక స్టూడెంట్ వింగ్ అన్నమాట. ఆ రకంగా ఈయనకి చదివేటప్పటి నుండి కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అంటే నేషనలిస్ట్ భావజాలాలు ఎక్కువగానే ఉండేవి. ఇన్ఫాక్ట్ ఆయన జాగృతి అనే ఆర్ఎస్ఎస్ వీక్లీ పబ్లికేషన్స్ కూడా జర్నలిస్ట్ గా వర్క్ చేశారు. సో ఇప్పుడు ఎవరైతే హిందూ దేవదేవతల్ని వెటకారంగా చేస్తున్నారో అదే వ్యక్తి హిందుత్వాన్ని యాక్టివ్ గా ప్రమోట్ చేసేవారు అన్నమాట. సో అలా ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి ఫేజ్ 2 లోకి వెళ్దాం. అదే టీడీపీ వారియర్ రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు 2007 లో ఎమ్మెల్సీగా విన్ అయ్యారు. ఆ తర్వాత 2009 లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు అండ్ తర్వాత మళ్ళీ 2014 లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారి టోన్ ఎలా ఉండేదంటే కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని, కాంగ్రెస్ మన కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ముక్కలు చేసిందని, కాంగ్రెస్ లో అసలు ఇంటిగ్రిటీ ఉండదు అది ఇది అని కాంగ్రెస్ ని చీల్చి చెండాడేసేవారు. అలా అప్పట్లో ఆయన తెచ్చుకున్న పేరు యాంటీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఆఫ్ టీడీపీ. ఆయన ప్రతి స్పీచ్ లోనూ కూడా కాంగ్రెస్ ని దుమ్ము దులిపేసేవారు. ఇలా వెళ్తున్న ఈయన జర్నీ ఫేజ్ 3 లోకి ఎంటర్ అయింది. అదే ఆయన అరెస్ట్ అయిన క్యాష్ ఫర్ ఓట్ స్కామ్. ఇదే ఆయన లైఫ్ కి ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. 2015 మే 31 టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఎమ్మెల్యే అయిన ఎల్వి స్టెఫెన్సన్ గారి ఫ్లాట్ కి వెళ్లారు. అక్కడ ఈ హిడెన్ ఏసీబీ కెమెరాస్ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు సీక్రెట్ గా పెట్టిన కెమెరాస్ ఉన్నాయని తెలియక ఎమ్మెల్సీ ఓట్ కోసం రేవంత్ రెడ్డి గారు 50 లక్షల క్యాష్ ఇచ్చారు. ఇదంతా ఆ కెమెరాలో రికార్డ్ అయింది. దెబ్బకి ఆన్ ద స్పాట్ రేవంత్ రెడ్డి గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అలాగే క్రిమినల్ కాన్స్పిరసీ యాక్ట్స్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. అలా ఆ రకంగా ఆ న్యూస్ మొత్తం అన్ని ఛానల్స్ లోనూ వైరల్ అయ్యేసరికి ఈయన ఇమేజ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత జూలై 2015 ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఆ కేసు మాత్రం ఎంత ట్రై చేసినా క్లోజ్ అవ్వలేదు. ఆయన పొలిటికల్ కెరియర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిన టైంలో టీడీపీ కూడా ఇంకా చేతులు ఎత్తేసేసరికి హీ వాజ్ లెఫ్ట్ అలోన్ ఇన్ దిస్ క్రైమ్. మొత్తం అన్ని కోల్పోతున్న రేవంత్ రెడ్డి గారు హెల్ప్లెస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఢిల్లీ. 2017 లో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న మన కాంగ్రెస్ నాయకుల్ని సంప్రదించారు. ఈయన ప్రొటెక్షన్ అలాగే ఈ కేసెస్ నుంచి ఇమ్యూనిటీ కోసం 2017 లో కాంగ్రెస్ లోకి జంప్ కొట్టారు. కాంగ్రెస్ కి కూడా ఇది ఒక మంచి అవకాశం. మన తెలుగు స్టేట్స్ లోకి మళ్ళీ ఎంటర్ అయ్యే ఒక గోల్డెన్ ఛాన్స్ కనపడింది. దాని రిజల్ట్ 2019 లో రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. 2021 లో పీసీసీ చీఫ్ గా అయ్యారు అండ్ 2023 లో తెలంగాణకే సీఎం అయిపోయారు. అండ్ ఆ కేసు విషయానికి వస్తే అది స్టిల్ పెండింగ్ లోనే ఉంది. అంత ఓపెన్ గా ఏసీబీ పెట్టిన కెమెరాలో విత్ ప్రూఫ్ దొరికిన మనిషి ఈజీగా బయటికి రావడమే కాకుండా ఇప్పుడు సీఎం పొజిషన్ లో కూర్చున్నారు. అండ్ మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. నేను ఇప్పటివరకు చెప్పిన ఆయన జర్నీ మొత్తం ఆన్ రికార్డ్స్ ఉంటాయి. ఒక్కటి తప్పని చెప్పండి, ఇదంతా కూడా ఓపెన్ గా జరుగుతున్నా సరే జనాలు పట్టించుకోలేదు. కంప్లీట్ ఇగ్నోరెన్స్ తో దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు. వీళ్ళని క్వశ్చన్ చేయాలంటే భయం, ఏం అడిగితే ఏం చేస్తారో అని. ఆయన ఏం చేస్తారు, అన్యాయంగా జనాలను రెచ్చగొట్టి పాలిటీషియన్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేసి టెర్రరిస్టులను కూడా హీరోలా చూపించే ఇల్లీగల్
లీగల్ వీడియోస్ చేసిన ప్రశ్న లాంటి ఛానల్స్ ఇంకా యాక్టివ్ గా రన్ అవుతున్నాయి అండ్ అతను సేఫ్ గా కూడా ఉన్నాడు. అలాంటిది ప్రూఫ్స్ ని పెట్టుకుని మనం జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ మోరల్ వేలో క్వశ్చన్ చేసే మనం దేనికి భయపడాలి? అయినా ఏం చేస్తారు? అరెస్టా, అటాకా లేదా చంపేస్తారా? ఇలా బానిసల్లా బ్రతుకుతూ జరిగే అన్యాయాలను చూస్తూ సైలెంట్ గా ఉండడం కంటే రేపు వచ్చే తరాల కోసం ఈ వరల్డ్ ని బెటర్ ప్లేస్ గా మార్చాలి అన్న దానికోసం ప్రయత్నిస్తూ ఓడిపోయినా సరే నా ఉద్దేశంలో ఒక గొప్ప విజయం. అట్లీస్ట్ మనం ఈ మేట్రిక్స్ లో బ్రతకక్కర్లేదు. ఒకటా రెండా ఎన్ని యాంటీ హిందూ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో, అలాగే కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ లో ఇంక్లూడింగ్ తెలంగాణ. త్రినేత్ర తెలుగు అనే ఛానల్ కి సంబంధించిన డాక్టర్ శ్రీనాథ్ గారికి మనం క్రెడిట్ ఇవ్వాలి. ఆయన ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ వీడియోస్ లో తెలంగాణలో కాంగ్రెస్ చేసిన యాంటీ హిందూ పనులు అలాగే వాటి డేంజరస్ కాన్స్పిరసీస్ వీటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా టచ్ చేయలేని నిజాలని ఓపెన్ గా ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తే నేను ఆయన వీడియోస్ ని నా సొంతంగా కమ్యూనిటీ పోస్ట్ వేస్తున్నాను. నన్ను ఎవరు అలా చేయమని అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. దేశం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కడిది ఈ ఛానల్ అండ్ వాళ్ళని నేను ప్రమోట్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించను. దయచేసి నాతో పాటు అలాంటి వాళ్ళకి కూడా మీ అందరూ సపోర్ట్ గా నిలబడండి. ఆయన ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ అందరూ కూడా ఆయన సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇంక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈయన కాంగ్రెస్ తో కలిశాక ఒక మేల్ వెర్షన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ లాగా తయారయ్యారు. మన హిందువుల మనోభావాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అని చెప్తూ మెజారిటీ అని చెప్పి హిందువుల మీద కామెడీ చేస్తూ ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. అండ్ ఈ స్ట్రాటజీ వెనకాల ఉన్న ప్లాన్ మీకు ఇప్పుడు రివీల్ చేస్తాం. ప్రతి ఒక్కడు హిందువుల్ని మెజారిటీ అంటారు, కానీ నిజానికి హిందువుల పరిస్థితి మైనారిటీల కంటే దారుణంగా ఉంది. మన హిందువుల ఓట్స్ విషయానికి వస్తే మొత్తం కూడా క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ అయిపోయింది. ఒక్కో క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ ఓన్ సెల్ఫిష్ రీజన్స్ కోసం ఒక్కో పార్టీకి లేదా నాయకుడికి ఓట్లు వేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మన హిందువుల్లో ఓట్ షేర్ పరంగా చూసుకున్నా సరే యూనిటీ లేదు. మనకి ఆ దేవుడి కంటే కూడా కులమే గొప్ప. అందుకే ఈ లీడర్స్ కూడా చాలా ఓపెన్ గా మాట వదిలేస్తున్నారు. హిందూ దేవి దేవతలు తిడితే ఏమవుతుంది? మహా అయితే 2 రోజులు న్యూస్ ఛానల్లో డిబేట్స్ అవుతాయి, అంతకు మించి ఏం జరగదు కదా. అదే ఇప్పుడు మైనారిటీస్ విషయానికి వస్తే వాళ్ళలో వాళ్ళకి 1,00,000 సమస్యలు ఉంటాయి, కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం అందరూ యునైట్ అయ్యి ఒకటే పార్టీకి వేస్తారు. దానికి రీజన్ కూడా ఈ పొలిటీషియన్స్. మెజారిటీ అయిన మనల్ని ఈ మీటింగ్స్ పెట్టి యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చి మనల్ని వాళ్ళకొక బూచి లాగా చూపిస్తారన్నమాట. మైనారిటీస్ అయిన మీరు ఈ దేశంలో సర్వైవ్ అవ్వాలి అంటే కలిసే ఉండి మమ్మల్ని గెలిపించాలి అది ఇది అని చెప్పి లేని సమస్యల్ని సృష్టించి వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా మన మీద హేట్ ని ఇంజెక్ట్ చేస్తూ పెంచుతున్నారు. పాపం వీళ్ళు కూడా అదే నిజమనేసుకుని ఆ ఇన్సెక్యూరిటీస్ తోనే యాంటీ హిందూ పర్సనాలిటీని డెవలప్ చేసుకుని ఆల్రెడీ డివైడ్ అయి ఉన్న మనల్ని ఇంకా కొడుతున్నారు అనమాట. ఇదంతా కూడా ఈ సో కాల్డ్ పవర్ కోసం ఈ లీడర్స్ క్రియేట్ చేసిన ఒక హై టెన్షన్ డ్రామా. ఈ డ్యామేజ్ ఎన్నో ఇయర్స్ గా జరుగుతూ వచ్చింది. ఆ రకంగా వాళ్ళందరినీ ఈ పొలిటీషియన్స్ యునైట్ చేసి మనల్ని మాత్రం కులాల పేరుతో విడగొడుతున్నారు. సమస్యలు ఎక్కడుండో చెప్పండి? ప్రతి కమ్యూనిటీలోనూ ఉంటాయి, కానీ వీళ్ళంతా కావాలనే ఈ పెయిడ్ ఆర్టిస్ట్ లాంటిని దింపి కేవలం హిందువుల మధ్య ఉన్నవే హైలైట్ చేస్తూ మసాలాని యాడ్ చేసి మొత్తానికి గొడవల్ని పెద్దవేలా చేస్తున్నారు. ఆ రకంగా మన మీద ఒక బ్యాడ్ ఇమేజ్ ని క్రియేట్ చేసి ఇంటర్నల్లీ మనల్ని బ్రేక్ చేస్తూ కన్వర్షన్ చేస్తున్నారు. ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వెలికి ఓట్ బ్లాక్స్ గా మారుతున్నారు. ఇదే రియాలిటీ. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో ఒక కమ్యూనిటీ వాళ్ళు మన హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి అమ్మేస్తున్నారు. ఈ న్యూస్ గురించి డీటెయిల్ గా ఎంతమంది తెలుసు? 1% లేదా 2%? మరి అదే మన హిందూ కమ్యూనిటీలో ఉన్న కులాల మధ్య జరిగే గొడవల గురించి ఎంతమంది తెలుసు? ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఇదే ప్రాబ్లం. చాలా చక్కగా వీళ్ళు నెరేటివ్ ని కంట్రోల్ చేస్తున్నారు. నెరేటివ్ ని కంట్రోల్ చేసిన వాడిదే పవర్. అందుకనే కాంగ్రెస్ కూడా ఈ దారించుకుంది. అండ్ సాడ్లీ రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తిలో ఉండాల్సిన వారు వీళ్ళ చేతిలో ఒక కీలు బొమ్మలా మారిపోయారు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ స్ట్రాటజీని వాడి ముస్లింలని ఆకట్టుకోవడం కోసం హిందువులని వెటకారం చేస్తున్నారు. మరొక మన్మోహన్ సింగ్ ని మనం చూస్తున్నాం. ఈ ఏఐఎంఐఎం తో వీళ్ళు కలవడానికి కారణం కూడా ఇదే. ఈ పాలిటిక్స్ అన్ని కూడా మొత్తం మతాల చుట్టూనే జరుగుతున్నాయి. ఈ ఆర్ఎస్ఎస్ అలాగే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న రేవంత్ రెడ్డికి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎవరికి ఓట్లేస్తారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళకి పడతారు, ఇవన్నీ బాగా తెలుసు. ఆ డేటాతోనే వీళ్ళు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను ఎంత ఓపెన్ గా చెప్పడానికి రీజన్, పరిస్థితులు బయట చాలా ఘోరంగా ఉన్నాయి. అవన్నీ మారాలి అంటే దానికోసం మనం చేయాల్సింది ఒకటే. మన హిందువులంతా క్యాస్ట్ కి అతీతంగా ఆలోచించి యునైట్ అవ్వాలి. మనమంతా కూడా ఫ్రీక్వెంట్ గా టెంపుల్స్ కి వెళ్ళాలి. ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలని డిమాండ్ చేయాలి. మన దళితులకు గానీ లేదా ఇతర బలహీన వర్గాలకు గానీ ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి అండగా కూడా మనమే నిలబడాలి. మనలో మన వాళ్ళే వివక్ష చూపిస్తే వాళ్ళ తాట కూడా మనమే తీయాలి. ఇలా అందరం కలిసి ఉండి ఎమోషన్స్ తో కాకుండా లాజికల్లీ థింక్ చేస్తేనే మన దేశం బాగుపడుతుంది.
ఎవడో పిచ్చోడు గ్రౌండ్ రిపోర్ట్స్ అది ఇది అని కాకమ్మ కబుర్లు చెప్పేసి అతనికి సూట్ కాని వార్నింగ్లు ఇచ్చేస్తే మీరు నమ్మకండి. మీరంతా కూడా అక్కడ అసలు ఎవిడెన్సెస్ ఏం సబ్మిట్ చేశారని చెక్ చేసుకోండి. మన యూనిటీ కనబడితేనే ఈ గవర్నమెంట్స్ భయపడతాయి. అది లేనన్ని రోజులు కూడా మనల్ని ఇలాగే దోచుకుని వాడుకుంటూ ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి పాలిటిక్స్ చేస్తూ ఒక ఓసర్వెల్ లాగా మారిపోయారు. ఈ మైనారిటీ అబేస్మెంట్ పాలిటిక్స్ కేవలం ఆయన్ని, ఆయన పదవిని కాపాడుకోవడం కోసం యూస్ చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ మీద ఇంకేదో ప్రేమ ఉంది కాదు. ఈ వీడియో చూస్తున్న నా ముస్లిం సోదరులకి అలాగే ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒకటి చెప్పాలి. మీరంటే మాకు ఎటువంటి ద్వేషం లేదు. మీరు మా నమ్మకాలను గౌరవిస్తే మేము మీ నమ్మకాలను గౌరవిస్తాం. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నేషన్ షుడ్ కమ్ ఫస్ట్. ముందు మనమంతా భారతీయులు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశాను. నేను ఈ జనాల్ని ఎక్స్పోజ్ చేస్తున్నానంటే దాని అర్థం వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా వాడు ఎందుకు ఎలా ఏం చేస్తున్నాడు అనేది అర్థమైపోతుంది. అండ్ మనం కూడా దాన్ని తెలివిగా డీల్ చేయొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.